దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ నీ పేరు? ఒక నిమిషం. ఇప్పుడు బాప్తిసం తీసుకుంటాను నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను ఎవరైనా ప్రేరేపించారా? బలవంతం చేశారా? తీసుకోమ్మా, తీసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, తీసుకుంటే బలవం చేయలేదు కదా, నీ అంతటి నువ్వే వారు మనసు అనుభవంలోకి వచ్చావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బాప్తిసం తీసుకున్న కాడికి దేవుల్లో క్రమంగా ఉంటావా? క్రమంగా మందిరానికి వస్తావా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువులో నిలబడతావా? విగ్రహారాధన సంబంధమైన వాటి జోలికి మనం పోకూడదు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, పైన ఆకాశమే కానీ కింద భూమి అనే కానీ భూమి కింద వాటి అన్ని కానీ దేవుడు తప్ప వేరొక నామాన్ని మనం ఉచ్చరించకూడదు, పలకకూడదు, వేరే ఎవరిని మనం సేవించకూడదు. మనకున్న దేవుడు ఒకటే దేవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాలను బట్టో, బంధుమిత్రులను బట్టో, తల్లిదండ్రులను బట్టో మరలా విగ్రహారాధన స్థలాలకు మనం వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉంటావా? ఉంటావా? వ్యర్థమైన వాటిని, వ్యర్థమైనటువంటి స్థలాలకు వెళ్ళకుండా ఉంటావా? ఎన్ని కష్టాలు వచ్చిన దేవుని స్థిరంగా ఉంటావా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటావా? విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటావా? పనికి వెళ్తావు నువ్వు? మీ ఆయన వెళ్తాడా? మీ భర్త గారు కష్టార్జితంలో దేవుడికి ఇవ్వాలి. ప్రభువుకు మనం ఇచ్చినప్పుడు ప్రభువు మనం దీవిస్తాడు. దేవుని సన్నిధిలో ఏదైనా మన వంతు పరిచర్య చేయాల్సి వచ్చినప్పుడు పరిచర్య చేస్తావా? సహవాసానికి దేవుడు రాకడ పర్యంతరం వరకు దేవునికి, సంఘానికి, సేవకురాలకి నమ్మకంగా నడిపించబడతావా? నడిపించబడతావు. మంచిది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా యేసయ్య, ఈరోజు ఒక చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం మీరు ఏర్పరిచి అయ్యా ఒక పాపి నుండి రక్షించుకున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభు బిడ్డలు మీరు కలవరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా తమ హృదయ వాంఛలు యేసు నామములో తీర్చబడునుగా మీరు ప్రార్థన చేసుకోవాలి. మీరు తన సొంత రక్షకుడిని అంగీకరించింది ఆయన, అంగీకరించి నమ్మి బాప్తిసం తీసుకోవాల్సిన ప్రభువా, నిశ్చయముగా మిమ్మల్ని అంగీకరించినటువంటి బిడ్డలకి మీరు ఏది తక్కువ చేసే దేవుడు కాదు నాయన. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా చేత రక్షించబడినటువంటి నీ వంటి వారు ఎవరున్నావు కదా నాయన. నీ బిడ్డలు ఘనమైన వారు కనుక నాయన యేసు నామములో ఇది మొదలుకొని ఈ రోజు నుంచి ఘనమైన కార్యాలు మీరు జరిగించబోతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నిరాకడ పర్యంతరం వరకు రక్షణ అవసరాన్ని కాపాడుకుంటూ ఆత్మలో స్థిరం కలిగి నడిపించబడుతున్న ఆత్మ సహాయం ఇవ్వండి. సంఘం ఎదుట, నీ ఎదుట, సేవకులు ఎదుట చెప్పినటువంటి ప్రమాణ సాక్ష్యాలు కూడా ప్రభువా దానికి కట్టుబడి అయ్యా చనిపోయేంత వరకు స్థిరుడుగా ఉండేటువంటి కృపను భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. మైక్ లట్టి పట్టుకోండి అమ్మా, ముక్కు మూసుకో. ఈ చెయ్యి నాకు, ఆ చేతి ముక్కు మూసుకో. మంచిది. దేవుని ఎదుట, సేవకులు ఎదుట, సంఘం ఎదుట నువ్వు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభువు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నా. మునుగు ఒకసారి మునుగమ్మ, పూర్తిగా మునుగు. వంగమ్మ కూర్చో. చాలే ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. సంతోష జ్ఞానమని లేఖనాలు సెలవిస్తుంది. ఈ రోజు నీ బిడ్డ నాయన కుమార్తె బాప్తిసం తీసుకుంటుంది కార్యం జరిగించారని మేము విశ్వసిస్తూ ఇక నుంచి నీ కొరకు బ్రతకడానికి, నీ సాక్షిగా, నీ సొత్తుగా, నీ ప్రజలుగా బిడ్డను ఆయన బలపరిచి నడిపించమని, నీ మహిమ కొరకు బ్రతకడానికి గొప్ప తీర్మానం కూడా దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి.